ఇక యాసిడ్ దాడికి గురైన బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీతను చంద్రబాబు పరామర్శించారు. ప్రణీత స్వప్నికలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తాము అన్ని విధాలా సహకరిస్తామని, బాధితులకు న్యాయం జరగకపోతే వారి పక్షాన ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రణీత్ ఇక్కడ హాస్పిటల్లో నేను పరామర్శించాను. ఇప్పుడే యశోద హాస్పిటల్కి వెళ్ళి స్వప్నిక కూడా పరామర్శించి వచ్చాను. ఇది చూస్తే చాలా బాధేస్తుంది. ఒక భయంకరమైన సంఘటన. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళకు కూడా ఇదే విధంగా ట్రీట్మెంట్ జరిగింది తప్ప వాళ్ళు మారని చెప్పి అంత కోపంతో బాధతో అమ్మాయి ఉందంటే ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. దీనికంతటి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడం, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్గా ఉండాలి. ఉదాహరణకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ